హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. రాజేష్ రోడ్ బైట్ మీడియా నుంచి మనకు ఏమొచ్చిన టాట్ వచ్చింది అంటే, ఒక కార్పొరేట్ స్కూల్లో మరియు స్కూల్ అనంతరం కళాశాలలో విద్యాభ్యాసాన్ని అభ్యసించిన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో కలగనలేని అయోమయంలో తను ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోయింది. కాలం అతనికి సహకరించలేదు, లేక అతనికి భవిష్యత్తులో కొద్దిగా వెనుకబడిపోయాడో తెలియదు. అతను ఒక ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని విద్యాభ్యాసాన్ని సాగించాడు కార్పొరేట్ కళాశాలలలో. మరియు అతని చివరికి వస్తే ఒక ప్రభుత్వ ఆఫీసులో ప్యూన్లా వృత్తిని కొనసాగిస్తున్నాడు. అదే ఒక ప్రభుత్వ కళాశాలలో విద్యాభ్యాసం కొనసాగించిన యువకుడు అనుకోకుండా ఎన్ని చేదోడులు, ఎన్ని చిక్కుముడులు వచ్చినా కానీ దాన్ని ఎదిరించుకుంటూ నలుగురు ప్రోత్సాహంతో అడుగు అభ్యసిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళి అతని రోజు సివిల్స్లోని గ్రూప్లో ఒక మంచి తను ఎంచుకున్న కేటగిరీ ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చేసిందంటే, ఇప్పుడు ముందు మనం మాట్లాడుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు ప్రాణ స్నేహితులు. అంటే అదృష్టం ఇలా తీసుకొస్తుంది అనమాట. ఒక సమయానికి డబ్బు, సిరి, సంపద ఏదున్నా కానీ మనిషికి తోడ్పడవు. కానీ ఏం లేని ఒక నిరుపేద విద్యార్థికి, యువకునికి కొన్ని అవకాశాల్లో కాలం కల్పిస్తుందని చెప్పి మనం చేసుకుంటాం. కాబట్టి ఎవరినైనా తక్కువ అంచనా వేయకండి. విద్యాభ్యాసం పట్ల ఒక ఉన్నత స్థానం చేరుకుని విద్యాభ్యాసం చేసేవారిని తిరగంచకండి ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే కాలంతో మనం ఛాలెంజ్ కట్టగలం, డబ్బుతో కట్టగలం, వ్యక్తితో కట్టగలం. కాలంతో సమయంతో మనం ఛాలెంజ్ చేయకూడదు. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Meet you tomorrow, friends. Bye. Rajesh Victor.